హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు రాజు. నేను వివేక్ అన్నదమ్ములం. ఒక వారంలో మా బంధువుల పెళ్ళి ఉంది అనగా మా పేరెంట్స్ మా బంధువుల ఇంటికి ముంబైకి వెళ్ళిపోయారు. నేను వివేక్ ఇద్దరం రేపు మ్యారేజ్ ఉంది అంటే ఈరోజు రాత్రి ట్రైన్కి బయలుదేరుతున్నాము. మా ఇద్దరి బోర్డింగ్ స్టేషన్ వచ్చేసి లింగంపల్లి. మేమిద్దరం ఉండేది భరత్ నగర్లో. బోర్డింగ్ టైం అర్ధరాత్రి 2:30కి. ఆ టైంలో క్యాబ్స్ దొరుకుతాయో లేవో అని దగ్గరలో ఉన్న లోకల్ ట్రైన్ స్టేషన్కి స్టార్ట్ అయ్యాము. లింగంపల్లికి లాస్ట్ ఎంఎంటీఎస్ ట్రైన్ టైం వచ్చేసి రాత్రి 11:30. అది మిస్ అయితే వేరే ఆప్షన్ లేదు. వర్షం స్టార్ట్ అయింది. ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి 5 నిమిషాల వాకబుల్ డిస్టెన్సే. వర్షంలో నడుచుకుంటూ ఇద్దరం రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్గా 11:25 స్టేషన్ ఎంట్రీ దగ్గరికి రీచ్ అయ్యాం. ఇంతలోపు ట్రైన్ వచ్చింది. మా ఇద్దరిలో వివేక్ లగేజ్ తీసుకుని ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను టికెట్ తీసుకొని ఫాస్ట్గా వస్తున్నాను. నేను ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేలోపు ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. వివేక్ ట్రైన్ ఎక్కాడు. నేను మాత్రం ట్రైన్ని రీచ్ అవ్వలేకపోయాను. ఇక వివేక్కి కాల్ చేసి క్యాబ్లో వస్తా అని చెప్పేశాను. దానికి వాడు ఓకే చెప్పాడు. క్యాబ్ బుక్ చేద్దామని మొబైల్ చూశాను. ఎందులో కూడా క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు. కారణం వర్షం అనుకుంటాను. స్టేషన్లో మొత్తం చీకటి, అలాగే వర్షం కూడా పడుతుంది. ట్రైన్ వెళ్ళిపోయి అరగంట అవుతుంది. ఇక అప్పుడే అక్కడ స్టేషన్ గార్డ్ కనిపించాడు. హలో అన్న, నేను లింగంపల్లి ట్రైన్ మిస్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు. కొంచెం హెల్ప్ చేయన్నా ప్లీజ్ అని అడిగాను. అందుకు ఆ గార్డు నేనేం చేయగలను తమ్ముడు అన్నాడు. అన్న, ఇప్పుడు టైం 12 అవుతోంది. ఇంకా ట్రైన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాను. ఈ స్టేషన్లో ఆగేది ఓన్లీ లోకల్ ట్రైన్స్ మాత్రమే తమ్ముడు. నెక్స్ట్ ట్రైన్ మార్నింగ్ ఉంది. బట్ నీకు అర్జెంట్ అయితే దగ్గరలో ఉన్న సనత్ నగర్ స్టేషన్ ఉంది. అక్కడ ఎగ్జాక్ట్గా రాత్రి 1 గంటకి ఒక ప్యాసింజర్ ట్రైన్ వచ్చి ఆగుతుంది. డైరెక్ట్గా లింగంపల్లి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ టైంలో అక్కడ దెయ్యాలు ఉంటాయని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళడం కొంచెం రిస్కే. జాగ్రత్త తమ్ముడు అని ఆ గార్డ్ అన్నాడు. అందుకు నేను ఊరుకన్నా, ఎవరైనా వింటే నవ్వుతారు. ఈ రోజుల్లో కూడా ఇలా దయ్యాలు ఉన్నాయని అంటే ఎవరు నమ్ముతారన్నా అని అన్నాను. అందుకు ఆ గార్డు, ఈ స్టేషన్లో ఇప్పటికే చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. వారందరూ ఇక్కడ దయ్యాలుగా తిరుగుతున్నారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం అని ఆ గార్డ్ అన్నాడు. ఇక ఈ వర్షంలో మెల్లిగా సనత్ నగర్ స్టేషన్కి స్టార్ట్ అయ్యాను. స్టేషన్ దగ్గరికి వచ్చేసాను. మొత్తం చీకటిగా ఉంది. ఎందుకో ఆ గార్డు చెప్పింది ఇంకా నా మైండ్లో రన్ అవుతోంది. టెన్షన్గా ఉంది. గార్డ్ ఏం చేస్తున్నాడో అని చూశాను. ఆ గార్డు అక్కడ లేడు, వెళ్ళిపోయినట్టున్నాడు. స్టేషన్లో ఒక్కడనే కూర్చున్నాను. చీకటి, వర్షం, దానికి తోడు ఏవేవో శబ్దాలు వస్తున్నాయి. ట్రాక్ పైన ఏదో మనిషి ఆకారంలో ఏదో తెల్లగా కనిపించింది. భయం వేస్తోంది. టైం ఏమో రాత్రి 12:30 అవుతోంది. ఇంకా ట్రైన్ రావడానికి అరగంట ఉంది. వర్షం కూడా ఆగిపోయింది. ఇప్పుడు కొంచెం రిలాక్సింగ్గా ఉంది. ఈ స్టేషన్ డెడ్ ఎండ్లో ఎవరో ట్రాక్ పైన నిల్చున్నారు. ఎదురుగా ట్రైన్ వస్తోంది. అది చూస్తుంటే భయం వేస్తుంది. ఆ గార్డ్ ఇక్కడ చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పాడు. అదే జరుగుతోంది ఇక్కడ. అతన్ని సేవ్ చేద్దామని ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళాను. ట్రైన్ లైట్కి అతని ఫేస్ కనిపించింది. చూస్తే ఎవరో కాదు, ఆ స్టేషన్ గార్డే. ట్రైన్ అతన్ని గుద్దేసి వెళ్ళిపోయింది. ఆ గార్డ్ని నేను సేవ్ చేయలేకపోయాను. ట్రైన్ వెళ్ళిపోయాక తన బాడీ పార్ట్స్ కూడా ఏం లేవు అక్కడ. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్టేషన్లో ఎవరూ లేరు. దీని గురించి ఎవరికైనా చెప్దామంటే ఎదురుగా ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతన్ని పిలిచాను. నా వైపు వస్తున్నాడు. చీకటిలో అతని ముఖం క్లారిటీగా కనిపించడం లేదు. దగ్గరికి వచ్చాక చూస్తే అతను ఆ గార్డే. ఒక్క క్షణం షాకింగ్గా ఉంది, అలాగే భయంగా కూడా ఉంది. అసలు ఎవరు నువ్వు అని అడిగాను. ఈ క్వశ్చన్ అడగగానే ఆ గార్డు మాయమైపోయాడు.
ఇక నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అతను ఒక దెయ్యమని. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ట్రైన్ రావడానికి ఇంకా 15 నిమిషాలుంది. ఈ 15 నిమిషాలు జాగ్రత్తగా ఉండాలి. స్టేషన్లో ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దాలు వస్తున్నాయి. స్టేషన్లో టేబుల్స్ ఊగుతున్నాయి. నా గుండె చప్పుడు స్పీడ్గా కొట్టుకుంటుంది. అప్పుడే నా కాళ్ల మీద ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించింది. చూస్తే ఒక కుక్కపిల్ల. దెయ్యమేమో అని భయపడ్డాను. ఇది అంతా పక్కన పెడితే అసలు ఆ దెయ్యంగా ఉండే గార్డ్ నా వెంట అతను ఎందుకు పడుతున్నాడు? ఎన్నో క్వశ్చన్స్ నా మైండ్లో రన్ అవుతున్నాయి. ఇంతలో ఏదో నల్లగా ఉన్న ఒక ఆకారం నన్ను లాగుతోంది. ఎంత విడిపించుకోవడానికి ట్రై చేసినా అది వదలటం లేదు. ప్రాణం మీద ఆశలు పోతున్నాయి. నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అన్నాను. ఆ ఆకారం గట్టిగా అరుస్తోంది. ఇక ఆ దయ్యం నుంచి నేను ఎలాగో విడిపించుకున్నాను. ఇక పరిగెత్తుకుంటూ స్టేషన్ బయటికి వెళ్ళిపోయాను. అక్కడ స్టేషన్ బయట ఒక ముసలివాడు నిద్రపోతూ ఉన్నాడు. తాత తాత ఒకసారి నిద్రలేవు, నన్ను ఆ దయ్యం చంపేస్తోంది అని అన్నాను. అందుకు ఆ తాత, ఏమైంది బాబు, ఇంతలా భయపడుతున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. నేను ఈ సనత్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నాను. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఒక రైల్వే గార్డ్ దెయ్యంలా నన్ను తరుముతున్నాడు. మీరే ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్ అన్నాను. అందుకు ఆ తాత, ఏం మాట్లాడుతున్నావు బాబు? అతను చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. అసలేం జరిగిందంటే అతని పేరు శ్రీరామ్. చాలా మంచివాడు. ఈ స్టేషన్లో రైల్వే గార్డ్గా వర్క్ చేసేవాడు. స్టేషన్ని తన ఇంటిలా ఫీల్ అయ్యేవాడు. అయితే సనత్ నగర్ స్టేషన్లో ఎక్కువగా గూడ్స్ ట్రైన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఒకరోజు రాత్రి ఎవరో మత్తు పదార్థాలని వేరే రాష్ట్రానికి ఇంపోర్ట్ చేస్తుంటే అది శ్రీరామ్ చూశాడు. శ్రీరామ్ ఇది చూసిన తర్వాత ఈ విషయం ఎవరికైనా చెప్తాడేమో అని భయంతో శ్రీరామ్ని అతి కిరాతకంగా చంపేసి ఇదే ట్రాక్ మీద పడేశారు. అప్పటి నుంచి దెయ్యంగా మారి ఇదే స్టేషన్లో శ్రీరామ్ తిరుగుతూ ఉన్నాడు. ఇది బాబు అసలు జరిగిన కథ. అసలు రాత్రిపూట ఇక్కడికి రావద్దు, వెళ్ళిపో బాబు అని ఆ ముసలాయన అన్నాడు. ఇక ఆ ప్లేస్ నుంచి ఎలాగో ఒకలాగా ఎస్కేప్ అయిపోయాను. ఇది జరిగిన కథ. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.